నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి చాలా కాలం నుంచి కూడా ఆయన చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా అర్హులే అని చెప్పి ఆయన సరికొత్త రూల్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు దీనిపైన ఒక దుష్ప్రచారం, ఒక ఫేక్ జీవో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇంతకీ ఏంటి ఆ ఫేక్ జీవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం, వచ్చే తరాల కోసం సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ చాలా కాలంగా చెప్తూ ఉన్నారు సార్. మరి స్థానిక సంస్థల్లో కూడా ఇప్పటి వరకు ఇద్దరు లేదా అంతకన్నా తక్కువ ఉంటేనే పోటీ అర్హుదారులుగా ఉండేవారు. మరి ఇప్పుడు ఇద్దరు కన్నా ఎక్కువ కూడా ఉంటే వాళ్ళు కూడా అర్హుదారులే అని చెప్పి ఆయన రూల్ తీసుకొచ్చారు. దీనిపైన ఓ సరికొత్త దుష్ప్రచారానికి తెరలేపారు సార్. మరి ఇద్దరు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అర్హులు కాదా, మరి మీ కుటుంబంలోనే ఒకసారి చూసుకోండి అంటూ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు చాలా అర్థవంతమైన చర్చ, వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది దీనికి. కారణం ఏంటి అంటే, మేము చిన్నప్పుడు ఇద్దరు లేక ముగ్గురు అని చెప్పని కుటుంబ నియంత్రణని ప్రమోట్ చేసేవాళ్ళు. అంటే అప్పటికి ఉన్న జనాభాని బేస్ చేసుకొని ఇద్దరు లేక ముగ్గురు పిల్లలతో ఆపేయండి, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి, చిన్న సంసారం చింతలు లేని సంసారం అని చెప్పేవాళ్ళు. అంటే ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేయడం కోసం మీరు 10 మంది సంతానం ఉండి 10 మందిని పోషించలేక, వాళ్ళకి చదువు సంధ్యలు చెప్పించలేక, వాళ్ళని కూలికో నాలుకో పంపించే పనులు కాకుండా మీరు సంతానాన్ని నియంత్రించుకుంటే వాళ్ళకి మీకన్నా మెరుగైన భవిష్యత్తు ఇవ్వగలుగుతారు అని చెప్పని ప్రమోట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రభుత్వాలు పదే చెప్తున్న దాంట్లో ఉన్న మంచిని అర్థం చేసుకొని కాలక్రమంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడంతో కొంతమంది ప్రభుత్వోద్యోగులకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే ఇన్సెంటివ్ ఇచ్చేవాళ్ళు. ఇటువంటి సందర్భంలో క్రమక్రమంగా అంటే ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో మన బిడ్డలు గౌరవప్రదంగా మంచి స్థాయికి చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే మనకున్న రిసోర్సెస్ బేస్ చేసుకొని మనం ఇంతమంది పిల్లలను అయితే కంఫర్ట్గా చదివించుకోగలుగుతాం, వాళ్ళకి మంచి కెరీర్ ఇవ్వగలుగుతాం, బెటర్ లైఫ్ స్టాండర్డ్స్లో మనం జీవించగలుగుతాం అని చెప్పిన రియలైజేషన్ ఎవరికి బిగిన్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు కుటుంబ సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. ఒకనాడు ఇద్దరికి లేక ముగ్గురు అనుకున్న దగ్గర నుంచి ఒకరు లేక ఇద్దరికి, తర్వాత రోజుల్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఒక్కొక్కరికి పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఎప్పుడో యూరోప్ లాంటి దేశాల్లో, జపాన్ లాంటి దేశాల్లో మనకన్నా చాలా ముందే ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడం వల్ల అక్కడ యంగర్ జర్మినేషన్ తగ్గిపోయింది. యంగర్ జనరేషన్ చాలా తగ్గిపోయారు. దాంతో ఏమైపోయిందంటే మన దేశంలో యూత్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బాగా చదువుకుంటున్నారు, పని చేయగలిగే వయసులో ఉన్నారు. పైగా ఇప్పుడు అంది వస్తున్న కొత్త ఇన్వెన్షన్స్, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ పని చేయగలిగే అవకాశాలు వీళ్ళు అందుకుంటున్నారు. దాంతో ఏమైంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఇక్కడే ఎంప్లాయ్మెంట్ దక్కకుండా వివిధ దేశాలకు వీళ్ళు మైగ్రేట్ అయ్యి అక్కడ బెటర్ కెరీరు, బెటర్ లైఫ్ స్టాండర్డ్స్, బెటర్ ప్రాస్పెక్ట్స్ వీళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్ళినా అక్కడ ఈ పనిచేసే సెక్షన్స్లో, అంటే ఇవాళ కీలక విభాగాల్లో ఉద్యోగులుగా భారతీయులు ఉంటున్నారు. మరి ఇది శాశ్వతం కావాలి అని అంటే ఇవాళ ఇప్పుడు అందుతున్న ఈ అవకాశాలు ఇంకొక 20 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలి అని అంటే మనం కాలక్రమంగా మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ ఫ్యామిలీ ప్లానింగ్ పర్యవసానం ఏమైందంటే, జాతీయ సగటుతో పోల్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల బర్త్ రేటు తక్కువైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చాలా కఠినంగా కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన పర్యవసానం ఇప్పుడు రాబోయే ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న యూత్ 25 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాలు దాటేస్తారు. కానీ వాళ్ళిద్దరూ చొప్పున పుట్టారు. కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళని కంటం మొదలుపెట్టేటప్పటికి నెక్స్ట్ జనరేషన్ యువత సంఖ్య తగ్గిపోద్ది. దాంతో ఏంటంటే ఇవాళ ప్రపంచంలో డెమోగ్రఫికల్గా మనకున్న యూత్ అడ్వాంటేజ్ మనం కోల్పోతాం. ఇవాళ అమెరికా లాంటి ప్రాంతాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా ఒకనాడు జూయిష్లుంటే వాళ్ళతో సమానంగా భారతీయులు ఉంటుంటే అందులో తెలుగు వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చాలా మెరుగైన స్టేజ్లో ఉంటున్నారు. మరి దాన్ని సస్టైన్ చేసుకోవాలి అని అంటే, రేపటి రోజున కూడా అవకాశాలు అందిపుచ్చుకునే యువత మన దగ్గర ఉండాలి అని అంటే పిల్లలు పుట్టడమే ఇంక దానికి ఏం షార్ట్ కట్లు ఉండవు.
మరి దాన్ని ప్రమోట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు నేనే చిన్న కుటుంబం అని చెప్పిన వాడిని ఇవాళ అదనంగా పిల్లల్ని కనండి అని చెప్తున్నా. స్థానిక సంస్థల్లో కూడా ఏంటి అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని ప్రమోట్ చేయడం కోసం 2 పిల్లలు ఉన్నవాళ్ళు మాత్రమే, ఒకళ్ళు లేక 2 ఉన్నవాళ్ళు లేదు పిల్లలు లేని వాళ్ళు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు తప్ప 3 ఇంకా అంతకన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అని ఒక రూల్ తెచ్చారు గతంలో. దాన్ని సడలిస్తూ ఆయన ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు అంటే పిల్లల సంఖ్యతో సంబంధం లేదు అని ఒక జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన మన తల్లికి వందనం అని ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తింపజేస్తా అని 4 పిల్లలున్న తల్లులకు కూడా అందింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 20,000 మంది తల్లులకి 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా అందింది. 5, 6 పిల్లలున్న తల్లులకు కూడా అందింది. అయితే ఇప్పుడు ఆయన మంచికి ఒక అడుగు ముందుకేశారు, ఒక సూచన చేస్తూ ఉన్నారు. అనుభవజ్ఞుడిగా సుదీర్ఘకాలం పాలకుడిగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పుల్ని గమనించగలిగే దాన్ని తన రాష్ట్రంలోని ప్రజలతో షేర్ చేసుకునే నాయకుడిగా మొదటి నుంచి కూడా ఆయన మీరు ఇంజనీరింగ్ చదువుకోండి, రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్కి చాలా మంచి డిమాండ్ రాబోతుంది, మీరు అందరికందరూ కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడద్దు, మీ పిల్లల్ని చదువు వైపు మళ్ళిస్తే ఇంకా బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇలా మోటివేట్ చేస్తూ వచ్చారు. ఆయన సూచనలు పాటించి ఒక తరం ఏ రోజు ఏ కుటుంబాలు ఊహించిన స్థాయికి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చేర్చుకోగలిగారు. గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలుగా ఉన్నవాళ్ళు, తరతరాలుగా కూలీలుగా బతుకుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలను చదివించుకోవటం వల్ల ఇవాళ 2 అంతస్తులు 3 అంతస్తులు గ్రామాలు అదే గ్రామాల్లో నిర్మించుకోగలిగి ఇవాళ చాలా కంఫర్ట్గా బతకగలుగుతున్నారు. అటువంటి నాయకుడు అనుభవంతో ఒక మాట చెప్పినప్పుడు దాన్ని వక్రీకరిస్తూ ఏం చేస్తున్నారంటే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఆయన ఒక మెరుగైన నిర్ణయం తీసుకున్నాడు. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయడానికి అనుకూలం అని ఒక నిర్ణయం చేస్తే దాన్ని వక్రీకరిస్తే ఏం చెప్పారంటే 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయడానికి అర్హులు, 2 పిల్లల కన్నా లోపు ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అని ఆయన ఒక నిర్ణయం చేసినట్టు, ఒక జీవో విడుదల చేసినట్టు ఒక ఫేక్ జీవో తిప్పుతున్నారు. సహజంగానే ఒకే సంతానం ఉన్న ఒక తల్లిదండ్రులు ఉంటారు. అతను ఆ గ్రామంలో నాయకత్వం కోసం కష్టపడుతుంటాడు, ప్రజలతో మమేకమవుతుంటాడు. అటువంటి వ్యక్తిని నువ్వు పోటీ చేయడానికి అనర్హుడు అని అంటే డెఫినెట్గా కోపం వస్తుంది కదా. అసలు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తకి ఏదో లోపం ఉంటుంది, ఏ వైద్య సహాయం తీసుకుంటూ ఉన్నారు, అసలు వైద్య సహాయం అందినా కూడా పిల్లలు కలగనాళ్ళు ఉంటారు. దాన్ని సాగ్గా చూపించి వాళ్ళు ప్రజా జీవితంలో కొనసాగడానికి వీల్లేదు అని మనం నియంత్రించలేం కదా. అసలు పెళ్ళే చేసుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు, కానీ ప్రజా జీవితంతో ప్రజలతో మమేకం అయ్యి ఉండి సేవా నిరతతోటి పనిచేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వు ప్రజా జీవితంలో కొనసాగకూడదని ఎవరన్నా నియంత్రిస్తారా? ట్రాన్స్జెండర్స్ ఉంటారు, దేవుడు వాళ్ళని అలా పుట్టించాడు, దాన్ని సాగ్గా చూపించి అతనిలో చాలా మెరుగైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఆమెలోనూ అతనిలోనూ. అతను ఈ సమాజానికి ఏదైనా చేయాలని ముందుకు వస్తాడు. నువ్వు ట్రాన్స్జెండరు కాబట్టి, నీకు 2 పిల్లలు లేరు కాబట్టి నువ్వు పోటీ చేయడానికి అనర్హులు అని ఎవరన్నా కట్టడి చేయగలుగుతారా? అంటే ఇక్కడ ఈ ఫేక్ జీవో వల్ల ఇటువంటి వాళ్ళందరిలో చంద్రబాబు నాయుడు గారి పట్ల ద్వేషం పెరగాలి. ఈ ఎన్నాళ్ళు పెంచుతారు? తాత్కాలికంగా అది ఫేకా నిజం అనేది నిర్ధారణ కాదా ఈరోజు కాకపోతే రేపైనా? అంటే సంవత్సరాల తరబడి ఇదే స్ట్రాటజీస్, ఏదో రకమైన అసత్యపు ప్రచారాలు చేయి, బట్ట కాల్చి వాళ్ళ మీద వేయి, తుడుచుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ మసి అంటుకుంటే దాన్ని తుడుచుకునే బాధ్యత వాళ్ళది. ఆ నిందల మోపు, అసత్య ప్రచారాలు చేయి. కానీ కనీసం ఇప్పటికైనా దశాబ్ద కాలంగా ఇదే ఒరవడ కొనసాగుతూ ఉంటుంది. చేయని తప్పులకి సంజాయిషి ఇచ్చుకునే స్టేజ్లోనే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేయని తప్పులకి పదే సంవత్సరాల తరబడి సంజాయిషీలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు చేయని తప్పులు, వీళ్ళు చేయని కుంభకోణాలు, వీళ్ళు చేయని ఆక్రమణలు, వీళ్ళు చేయని నేరాలు, వీటికే సంజాయిషీలు ఇచ్చుకుంటూ ఉంటున్నారు. కనీసం ఇప్పటికైనా సరే అసలు ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టగానే దాన్ని చూసి ఇంకొకళ్ళు స్పందించి ఎలా చంద్రబాబు నాయుడు ఈ విధమైన జీవో తీసుకొస్తాడు, ఆయన కొడుక్కి ఒక్కడే కొడుకు కదా, ఆయనకు ఒక్కడే కొడుకు కదా, వాళ్ళు ఆచరించారా అంటే
ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి, మంత్రులు అవడానికి ఇద్దరు సంతానం ఉండి తీరాలనే రూల్ లేదా? స్థానిక సంస్థల దగ్గరకు వచ్చేప్పటికే ఈ రూల్ వచ్చిందా? డెఫినెట్గా రేజ్ అవుతాయి ఈ క్వశ్చన్స్. కాబట్టి ఇక్కడ ఈ ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఈ మార్ఫింగ్ జీవోలు, ప్రభుత్వ జీవోలను కూడా మార్ఫింగ్ చేసి ప్రభుత్వ జీవోలుగా చలామణి చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరో ఐడెంటిఫై చేయాలి. సార్ ఇక్కడ ఇంకొక విషయం, సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో ఇది కానివ్వండి, ఇంకా వేరే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనే వార్తలు వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇటువంటి ప్రచారానికి తెరలేపిందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ ఇటువంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టకపోతే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా, ఆ రోజుల్లో కూడా వైసీపీ రకరకాల దుష్ప్రచారాలకు పాల్పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని సంకల్పిస్తే అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు, కాదు కమరావతి అన్నారు. పోలవరం సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అందులో 25,000 కోట్ల అవినీతి జరిగింది, మీరు అంతటి అంచనాలు ఆమోదించొద్దు అన్నారు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయినాక వాటిని ఆమోదించమని చెప్పని ఢిల్లీ చుట్టూ తిరిగాడు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అన్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు అందులో 5గురే ఉన్నారన్నాడు. వాళ్ళ చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు గారు చంపించారు అని చెప్పని వాళ్ళ పత్రికలో బ్యానర్ ఐటమ్ రాయించాడు, నారాసుర రక్త చరిత్ర అని. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకానంద రెడ్డి గారి కుమార్తె వాళ్ళ అల్లుడు చంపించారని చెప్పని మొదలుపెట్టాడు. ఆగ్రిగోల్డ్ భూములు వీళ్ళు కొట్టేశారన్నాడు, సదావర్తి భూములు కొట్టేశారన్నాడు, హాయ్లాండ్ లోకేష్ కొట్టేశారన్నాడు. ఇట్లా చెయ్యని ఆరోపణలు లేవు, అన్ని ఫేక్ ఆరోపణలే, ఒక్కటి విచారణకు నిలవని ఆరోపణలే, వాస్తవానికి దూరమైన ఆరోపణలే. ఈ విధంగా చేసి 2019లో సక్సెస్ అయ్యారు. దాన్నే మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిన పర్యవసానం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడింది. మరొకసారి అటువంటి కాస్ట్లీ తప్పు చేయటానికి పౌర సమాజం మేము సిద్ధంగా లేము, ఇతన్ని రాజకీయంగా కనుమరుగు చేయాలని చెప్పని మేము నిర్ణయం తీసుకొని మీకు 164 స్థానాలతోటి బాధ్యత అప్పచెప్తున్నాం, అతను కట్టడి చెయ్యండి అని చెప్పని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ ఒరిజినల్ సంస్కృతికి కట్టుబడి ఈ మార్ఫింగు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో 100కి 100 పాళ్ళు వాళ్ళని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయాలి. ఈ మార్ఫింగ్ ప్రభుత్వ జీవోలని కూడా సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరు, ఈ దుష్ప్రచారానికి బాధ్యులు ఎవరు అనేది లోతైన విచారణ చేసి కఠినమైన శిక్షలకి కొద్ది మందినైనా గురి చేస్తే మిగిలిన వాళ్ళకి ఒక భయం ఏర్పడుతుంది. చట్టం వల్ల ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చట్టం పట్ల భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. అవేమీ లేని బరితెగింపు వ్యక్తులకి ఆ భయాన్ని పరిచయం చేసే తీరాలి. మరి ఇటువంటి దుష్ప్రచారాలకు తెరలేపుతున్న వారిపైన, అదేవిధంగా ప్రభుత్వ జీవోలను సైతం మార్పింగ్ చేసేటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.